జై భీమ్, జై భారత్. తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ స్ట్రాంగ్ గారి యొక్క హత్య దుర్మార్గమైనటువంటిది, కిరాతకమైనదిగా బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాం. మరి ఏవైతే ఒక యువనేత మరి ఈరోజు బహుజనులకు అందరికీ కూడా మరి ఒక మంచి నాయకుడిని మేము కోల్పోయినాడని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి తమిళనాడులో ఒక ముఖ్యమైనటువంటి నేతని మరి కోల్పోవడం చాలా మేము బాధతో పాటుగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వివరిస్తున్నది. ఏవైతే మనువాదులు మరి కుట్ర చేసింది ఆయన హత్య చేయడానికి పూనుకుని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏవైతే భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి కులపరమైనటువంటి మరి దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యా రాజకీయాలకు పాల్గొంటుందని చెప్పేసి అంటూ ఉన్నాం. ఏవైతే మరి కిరాతకంగా చేసినటువంటి నిందితులని కఠినంగా మరి శిక్షించాలని చెప్పేసి అంటూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే తమిళనాడులో జరిగేటువంటి సంఘటన మరి పునరావృతం కాకుండా సిట్టింగ్ జడ్జింగ్ తోటి మరి విచారణ చేయాలని చెప్పేసి అంటూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే కిరాతకం ఉన్నటువంటి జైల్లో మగ్గుతున్నటువంటి కిరాతకులకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి అంటూ ఉన్నాం. ఏవైతే మరి పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా మరి వ్యవహరించి ఇటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా కఠిన శిక్షించాలని చెప్పేసి అంటూ ఉన్నాం. మరి ఏవైతే మరి బహుజనుల బిడ్డ పైన మరి ఈ విధంగా దాడి చేసి మరి చంపడం ఎటువంటి కిరాతంగా అంటున్నాం. అదేవిధంగా మరి ప్రశ్నించే గొంతుకలని ప్రజాస్వామ్యవాదుల్ని ఈ విధంగా మరి హింసతో మరి చంపడం అటువంటిది మరి దుర్మార్గం అని చెప్పేసి అంటూ ఉన్నాం. మరి బహుజనవాదులారా మరి ప్రజాస్వామ్యవాదులారా దయచేసి ఆలోచించండి. ఏవైతే ఈ మనువాదులు మరి ఈ విధంగా ప్రజాస్వామ్యవాదుల మీద మరి దాడి చేయడం అటువంటిది, హత్యారాజకీయం చేయడం అటువంటిది మరి క్రూరమైంది కాబట్టి ఖండించాలని చెప్పి తెలియజేస్తూ మరి బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లాగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఏవైతే మరి ఆర్మ్ స్ట్రాంగ్ గారి పైన జరిగినటువంటి ఏవైతే హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.